రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. పగటిపూట ఎండలు దంచుకొడుతుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తేమ శాతం తగ్గడంతోనే ఈ మార్పులని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి. అయితే హైదరాబాద్ లో దాదాపు 39 డిగ్రీలు నమోదయ్యాయి. ఇటు తేమ శాతం కూడా 26% పడిపోయింది. రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పగటిపూట ఎండలు దంచుకొడుతుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తేమ శాతం తగ్గడంతోనే ఈ మార్పులని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి. అయితే హైదరాబాద్ లో దాదాపు 39 డిగ్రీలు నమోదయ్యాయి. ఇటు తేమ శాతం కూడా 26% పడిపోయింది. ఇక వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది కదా, కారణాలేంటి? పోయినటువంటి కాలుష్యంతో పాటు వాతావరణంలో సంభవించినటువంటి విపరీతమైన మార్పుల కారణంగానే ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. సాధారణంగా మనం చూడొచ్చు, ఎండాకాలంలో గతంలో అంటే గత 15 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు వాతావరణం అనేది భిన్నంగా తయారైంది. గతంలో ఎండలు ఉన్నప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉండేది, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉండేది. కానీ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గాల్లో తేమ శాతం అనేది తగ్గుతూ వస్తుంది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో తేమ శాతం అనేది 26కు పడిపోయింది. మిగిలిన జిల్లాలు, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చినప్పుడు ఇది చాలా అత్యల్పంగా ఉంది. దీని కారణంగానే ప్రస్తుతం హైదరాబాద్లో విపరీతమైనటువంటి వేడి నెలకొంది. ఎందుకు అనంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గాలిలో కొంత తేమ శాతం ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతల ప్రభావం అంతగా ప్రజల మీద పడకుండా కొంత చల్లగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇటువైపు తేమ శాతం కూడా పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పటికీ కూడా తేమ శాతం విపరీతంగా పడిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితికి ఈ కాంక్రీట్ జంగల్స్ కానీ, కాలుష్యం పెరగడం కానీ, లేదంటే పచ్చదనం తగ్గిపోవడం కానీ, ఈ కారణాల వల్ల ఈ తేమ శాతం తగ్గడం, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సరంతో పోల్చినప్పటికీ ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు గత 10 ఏళ్లతో పోల్చినప్పుడు కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తేమ శాతం అనేది పడిపోవడం, దీనికి తోడవడంతో మరింతగా ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా వేడి ఉక్కపోత పెరిగి జనం అనేది ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరోవైపు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. నిన్న చూసినట్లయితే 41 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది దాటింది. హైదరాబాద్లో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ కారణంగా అంటే గత కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే, కొద్ది సంవత్సరాలు చూసినట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాతావరణం హైదరాబాద్తో పోల్చినప్పుడు చల్లగా ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం విపరీతమైన వేడి ఉక్కపోత అనేది నమోదవుతుంది. దీనికి కారణం ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్స్గా పేర్కొంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ కారణంగా ఉన్నటువంటి ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, తేమ శాతం తగ్గిపోతుంటుంది, ఉక్కపోత పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రాంతంతో పోల్చినప్పుడు కొంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ జాబితా అంచున హైదరాబాద్ ఉందని తెలుస్తుంది. దీని కారణంగానే హైదరాబాద్లో ఈ తేమ శాతం తగ్గుతూ, ఉష్ణోగ్రతలు పెరుగుతూ విపరీతమైన వేడి ఉక్కపోత నమోదవుతుందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణం అంతా కూడా ఒకటే, పచ్చదనం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం. మరోవైపు పెరిగినటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ, లేకపోతే ఇతర అంటే మనకు చల్లదనాన్ని ఇచ్చేటువంటి వస్తువుల విపరీతమైన వాడకం కూడా దీనికి కారణమవుతుందని చెప్తుంది. ఎందుకంటే ఏసీల వంటి పరికరాలు ఉపయోగించినప్పుడు చల్లదనం అవి వేడి అంతా కూడా బయటకు పంపిస్తుంటుంది. దాని కారణంగా కూడా వాతావరణంలో ఆ వేడి పెరిగి తేమ శాతం అనేది తగ్గి విపరీతమైనటువంటి వేడి అనేది ప్రజలకు వస్తుంది. దాని కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి పరిష్కార మార్గం ఒకటే అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా చెట్ల సంఖ్య అనేది గతంతో పోల్చినప్పుడు తగ్గిపోతుంది. ప్రాజెక్టులు కానీ ఇతర అవసరాల కోసం చెట్లు నరికేస్తున్నారు తప్ప వాటిని నాటడం లేదు, పెంచడం లేదు. ఈ కారణంగానే హైదరాబాద్లో కానీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వేడి అనేది పెరిగిపోతూ వస్తుంది. మరోవైపు ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, లేదంటే ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడాన్ని తగ్గించాలి అంటే ఉన్నటువంటి ఒక మార్గం చెట్లను పెంచడం కానీ, అదేవిధంగా ఏవైతే మనకు గతంలో న్యాచురల్గా అంటే వర్షం కురడానికి అనుకూలంగా ఉన్నటువంటి చెట్లు పెంచేవారు, అదేవిధంగా చల్లదనాన్ని ఇచ్చేటువంటి చెట్లు పెంచేవారు. కానీ ఇప్పుడు వాటి
స్థానంలో ఈ ఎయిర్ కండిషనర్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్న నేపథ్యంలో గాలిలో తేమ శాతం తగ్గిపోయి ఈ ప్రమాదానికి కారణమవుతుంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొనడం, అందులోనూ హైదరాబాద్లో విపరీతమైన వేడి ఉక్కపోత ఉండడానికి కారణము ఇదని చెప్తున్నారు. ఏదైతే అర్బన్ హీట్ ఐలాండ్ ఉందో అదే కారణం అని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాబోయే కొద్ది రోజులైతే ఏప్రిల్ 2 నుంచి మాత్రం ఈ హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ మాసం ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వర్షాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏప్రిల్ మే ఈ 2 నెలల పాటు విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రమంతా కూడా ఉండొచ్చు. హైదరాబాద్లో మరింతగా గతంతో పోల్చినప్పుడు ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటికే 2 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరొక 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నారు జ్యోతి.